హాయ్ గైస్, ఈ రోజు మనం ద ప్లేయర్ దట్ కెనాట్ లెవెల్ చాప్టర్ 12 మన హీరో ఉల్ఫ్ ని లూక్ అయితే పొడిచినప్పుడు క్యానాబిల్స్ యాక్టివేట్ అన్నమాట. మన హీరోకి సిస్టమ్ నుంచి నోటిఫికేషన్ వస్తుంది అనమాట. ఏమొస్తుందంటే క్యానాబిల్స్ యాక్టివేట్ అయినట్టు. ఆ కత్తి దిగినాక ఉల్ఫ్ లోకి మనం చూస్తాం అనమాట. వెనకలేదు వచ్చినట్టు మింగినట్టు ఆ ఉల్ఫ్ ని. లూక్ ఉన్న పవర్ ఉల్ల క్యానాబిజం దాని వల్ల తినేసింది అనమాట లూ వచ్చేసి ఆ ఉల్ఫ్ ని. ఆ సమయంలో మన హీరోకి వచ్చేసి నోటిఫికేషన్ వస్తుంది అనమాట. చాంకీ అని లూ వచ్చేసి అబ్జర్వ్ చేసుకుని అని చెప్పేసి. అలాగే మన హీరోకి ఇంకో నోటిఫికేషన్ వస్తుంది అనమాట. మీరు సక్సెస్ఫుల్ గా ఈ చాంకీ అని వచ్చేసి ఈగోలాగా మార్చారని చెప్పి మన హీరోకి నోటిఫికేషన్ వస్తుంది అనమాట. అంటే ఇప్పుడు తింటే క్యానబిజం వల్ల అలా తిన్నప్పుడు సక్సెస్ కావచ్చు, అలాగే సక్సెస్ కాకపోవచ్చు అనమాట. సక్సెస్ అయితే ఈగో చేస్తారు, సక్సెస్ కాకుంటే లూజ్ చేసి వాళ్ళు అబ్జర్వ్ చేసుకుంటారు అనమాట. అలా చాంకియన్ ఈగో లాగా మారిన తర్వాత మన హీరోకి వచ్చేసి క్రిస్టల్ వచ్చేది అనమాట మన హీరో చేతికి. అప్పుడు మన హీరో వచ్చేసి అసలు ఏం జరుగుతుంది అనుకుంటాడు మన హీరో వచ్చేసి. అప్పుడు లూ వచ్చేసి నాకు కూడా తెలియదు మాస్టర్ అంటది అనమాట. నేను ఎప్పుడు ఇది వెళ్ళేది మాస్టర్, ఒక మాస్టర్ వచ్చేసి ఈగోలా మార్చొచ్చాను నీళ్ళు వచ్చేసి. మన హీరో వచ్చేసి దీని గురించి తెలుసుకుంటాడు అనమాట మన హీరో వచ్చేసి. అప్పుడు వెళ్తూ నువ్వే అనుకుంటున్నా వెళ్ళంటే అప్పుడు ఎల్ వచ్చేసి నేను కూడా అంతే మాస్టర్ అంటది అనమాట. ఎల్ వచ్చేసి మన హీరోతో సారీ మాస్టర్ నేను హెల్ప్ చేయలేకపోయినా మీకు ఈ ఫైట్ లో ఉంటది అనమాట మన హీరోతో. మన హీరో వచ్చేసి పర్లేదు లేదంటాడన్నమాట మన వీళ్ళతో. అప్పుడు లూ వచ్చేసి నువ్వు ఎందుకు అప్పుడు నన్ను అలా అడిగావంటదన్నమాట మన లూ వచ్చేసి మన హీరోతో. ఎందుకంటే నువ్వే కదా ఉల్ఫ్ ని ఈగోలా మార్చిందని చెప్తాడన్నమాట మన లూతో. మన హీరో వచ్చేసి అది ఎలా మారిందో నిజంగా తెలియదంటాడన్నమాట మన లూ వచ్చేసి. మన హీరో ఆలోచిస్తూ ఉంటాడన్నమాట అసలు ఏం జరుగుతుందని చెప్పేసి. అలా మన హీరో ఆలోచిస్తూ ఎల్లుకు లేదు అలా ఇప్పుడు లేదు లూ మాత్రం అనుకుంటాడన్నమాట మన హీరో వచ్చేసి. అప్పుడు మన హీరో వచ్చేసి ఇన్ఫర్మేషన్ విండో ఓపెన్ అంటాడన్నమాట. అప్పుడు మన హీరో విండో ఇస్తాడు అనమాట. మన హీరో వచ్చేసి ఇంకా లెవెల్ అనమాట. లాస్ట్ లో అంటే ఈగో వచ్చిందని పేరు అని చూడండి, ఆ ఉల్ఫ్ పేరు చాంక్యూంగ్ అని లాస్ట్ లో చూడండి అక్కడ. అదే అనమాట ఈగోలాగా మారింది అనమాట. అప్పుడు మన హీరో చూసి ఏంటి ఇది నా విండోలో ఉంది అనుకుంటాడు మన హీరో వచ్చేసేప్పుడు. మన హీరో వచ్చేసి ఎలా యూజ్ చేయాలనుకుంటాడు దీన్ని వచ్చేసి. అంటే ఇప్పుడు ఏమన్నా నేను ఏమన్నా దాని స్కిల్ పేర్లు చాలా అనుకుంటాడు మన హీరో వచ్చేసి. మన హీరో ఎందుకు ఆలోచిస్తానంటే లాస్ట్ టైం లూ కూడా మన హీరో అలా పిలిచిన తల్ల పేరు పెట్టి, అందుకనే మన హీరో ఇప్పుడు ఇలా ఆలోచిస్తూ ఉంటాడు అనమాట. మన హీరో అలా ఆలోచించి సరే ఎప్పుడైనా ట్రై చేద్దాం అనుకుంటాడు మన హీరో వచ్చేసి. తర్వాత అక్కడి నుంచి మన హీరో లేచి మన హీరో ఇలా అనుకుంటాడు అనమాట. అంటే క్యానబిల్ స్కిల్ వల్ల మన హీరోకి ఏం ఉపయోగం మన హీరో తెలుసుకోవాలనుకుంటాడు అనమాట. తర్వాత మన హీరో వచ్చేసి ఆ క్రిస్టల్ దగ్గర చూస్తుంది అనమాట. బ్లూ క్రిస్టల్ అనేది పర్పుల్ క్రిస్టల్ దానికన్నా ఒక ర్యాంక్ ఎక్కువ అనమాట. దాన్ని చూస్తూ మన హీరో నేను బాగానే సాయించాను మన హీరో వచ్చేసి. తర్వాత మన హీరో రివార్డ్స్ రూమ్ కి వెళ్దాం ఉంటాడు అనమాట మన హీరో వచ్చేసి. మన హీరో అటు ఇటు అనమాట ఏంటి ఇక్కడ లేదనుకుంటాడు మన హీరో వచ్చేసి. అప్పుడు లూ వచ్చేసి ఏమి చూస్తున్నారు మాస్టర్ అంటది అనమాట మన హీరో. అప్పుడు వెళ్ళి వచ్చేసి ఏమన్నా తప్పు జరిగిందా మాస్టర్ అంటది అనమాట మన హీరో వచ్చేసి మన హీరోతో. మన హీరో వచ్చేసి వాళ్ళతో ఏం చెప్తా అంటే నేను రివార్డ్స్ రూమ్ కి వెళ్ళాలంటే నేను గేట్ కీపర్ బాడీని టచ్ చేయాలి అప్పుడే వెళ్తా ఉంటాడు అనమాట వాళ్ళతో వచ్చేసి. అది లేకపోతే రివార్డ్స్ రూమ్ పోలేను, అలాగే బయటకు కూడా పోలేంటాడు అనమాట మన హీరో వచ్చేసి వాళ్ళతో. మన హీరో గట్టిగా అడుస్తూ నువ్వే తిన్నావు చాంకు సెవెన్ అంటాడు అనమాట మన లూతో హీరో వచ్చేసి. అప్పుడు లూ వచ్చేసి నాకే ఎందుకు ఇలా జరుగుతుంది అనుకుంటాడు మన లూ వచ్చేసి. తర్వాత అక్కడ సీన్ వచ్చేసి మనం వేరే సీన్ నింపుతారనమాట. ఏం నింపుతారంటే రెండో రోజు అనమాట మన హీరో కనబడతాడు అనమాట. ఇక్కడ బయట ఇక్కడ సూర్యుడు ఎప్పుడు అస్తమించాడు అనమాట బయట అనేది. అప్పుడు మన లూ వచ్చేసి మన హీరోతో నిజంగా మీరే కనిపెట్టారని మాట్లాడదు అనమాట. తర్వాత లూ వచ్చేసి మన హీరోతో ఇంకా మాట్లాడదు అనమాట. మీకు అనిపించట్లేదా మీ టైం వేస్ట్ చేస్తారని చెప్పంటది అనమాట మన హీరోతో. మన హీరో పెద్ద పట్టించుకోవడం అన్నమాట లూ చెప్పే మాటలను. మన హీరో వచ్చేసి ఏదో వెతుకుతా ఉంటాడు అనమాట. మన హెల్ వచ్చేసి మీరు బయటకు కొనికి ఏదైనా హెల్ప్ కోసం వెతుకుతారా మాట్లాడదు అనమాట మన హీరోతో. అలాగే బయటకు వెళ్ళి ఇంకో దారి ఉందా అంటే మన హీరోతో నాకు కూడా తెలియదు అన్నమాట మన హీరో వచ్చేసి ఏమనుకుంటా అంటే లాస్ట్ టైం గేట్ లెక్క నాశనం కాలేదు ఈ గేట్ వచ్చేసి అనుకుంటాడు అనమాట మన హీరో వచ్చేసి. అంటే మన హీరో వచ్చేసి తీసినప్పుడు అక్కడ అంత నాశనం ఇలా గేట్ మొత్తం అలా కావాలనుకుంటాడు అనమాట మన హీరో వచ్చేసి. ఇప్పుడు నీ గేట్ క్లియర్ చేయకుండా బయటికి వెళ్లే దారి కనిపెట్టి వెళ్ళానుకో అలా వెళ్ళినా కూడా వేస్ట్ అనుకుంటాడు అనమాట మన హీరో వచ్చేసి. ఎందుకంటే గేట్ ని క్లియర్ చేయకుండా వెళ్తే గేట్ అనేది కొంచెం బ్రేక్ అయ్యే ఛాన్స్ అనమాట. అలా గేట్ బ్రేక్ జరిగితే చాలా మంది ప్రాణ నష్టం కోల్పోతారు అనుకుంటాడు మన హీరో వచ్చేసి. తర్వాత మన హీరో వచ్చేసి ఇలా అనుకుంటాడు అనమాట నేనే ఎంత ముగించాలా, ఎందుకంటే నేనే స్టార్ట్ చేసిన కాబట్టి దీనికి నేనే కావాలనుకుంటున్నాను కాబట్టి ఏదేమైనా సరే నేనే దీనికి మార్గం ఎత్తగాలి అనుకుంటాను మా హీరో వచ్చేసి. అప్పుడు వచ్చేసి మాస్టర్ మీరు చేసిన దానికి చాలా బాధ్యతగా ఉన్నారు మాస్టర్ అంటది అన్నమాట మన హీరోతో వచ్చేసి. తర్వాత లూ వచ్చేసి మీరు చేసిన చెత్తకి మీరే క్లియర్ చేసుకున్నారు కదా మాస్టర్ అంటది అన్నమాట మన హీరోతో. మన హీరో వచ్చేసి ఎల్ చెప్పిన దానికి ఏముండదు కానీ లూ చెప్పిన దానికి ఏ లూ కమాండ్ అంటాడు అన్నమాట మన హీరో వచ్చేసి. మన హీరో వచ్చేసి తన మనసులో అనుకున్నాడు అనమాట. అంటే టైజింగ్ వచ్చేసి 4 days లో వస్తాడు కదా ఇడికి. టైజింగ్ వచ్చాడనుకో ఈ గేట్ మొత్తం క్లియర్ చేయగలడు టైజింగ్ వచ్చేసి. అప్పుడు లూ వచ్చేసి ఆ టైజింగ్ హ్యూమన్ అనేవాడు చాలా పవర్ఫుల్ ఉంటది అన్నమాట మన హీరోతో. మన హీరో అతను వస్తే మనం మంచిదే మనకు ఇది మొత్తం సాల్వ్ చేయొచ్చు, కానీ అతను రాకుండా ముందే మనమే సాల్వ్ చేయాలి ఉంటాడు మా హీరో వచ్చేసి. అలా సాల్వ్ చేసి మనం చాలా బెటర్ ఉంటాడు మా హీరో వచ్చేసి. మనకు అక్కడి నుంచి సీన్ కట్ చేసి 3వ రోజు చూపిస్తారనమాట. మన హీరో వచ్చేసి ఆ గడ్డి ప్లేస్ అంతా అది మొత్తం ఎత్తుకుంటాడు అనమాట బయట ప్లేస్ మొత్తం. కానీ మన హీరోకి ఏం దొరికింది అన్నమాట ఎట్ట వాళ్ళని చెప్పేసి. అలా మన హీరో ఆలోచిస్తాడు అన్నమాట కూర్చొని చెట్టు కింద. మన హీరో వచ్చేసి ఇక్కడ ఎట్ట నేను ఖాళీగా ఉన్నా మిగిలిన మాస్టర్ ని మొత్తం చంపుదా ఉంటాడు మన హీరో వచ్చేసి. అప్పుడు వచ్చి మన హీరోతో ఇది మంచి ఆలోచన మాస్టర్ అంటది అన్నమాట మన హీరోతో. అప్పుడు లూ వచ్చేసి ఇది ఐడియా బాగుంది కానీ ఇది మరీ అంత చెడ్డగా లేదంటాడు అన్నమాట మన హీరోతో వచ్చేసి. మన హీరో చింతల గ్రూప్ లో స్టార్టింగ్ అప్పుడు అక్కడికి వెళ్తాడు అన్నమాట మన హీరో వచ్చేసి. ఒక్కొక్క మాస్టర్ ని చంపుతుంటాడు అన్నమాట మన హీరో వచ్చేసి. అంటే ఏవైతే ఇప్పుడు తప్పించుకుని అది మిస్ అయ్యాయో అవన్నీ మన హీరో చంపుతుంటాడు అన్నమాట. అలా మిగిలిన మాస్టర్స్ ని మన హీరో చంపుతుంటాడు అన్నమాట అదే ఉల్ఫ్స్ ని. తర్వాత మనకు 5వ రోజు చూపిస్తారన్నమాట. మన హీరో వచ్చేసి లాస్ట్ ఉల్ఫ్ మిగిలిన దాన్ని కూడా చంపుతాడు అన్నమాట మన హీరో వచ్చేసి. అప్పుడు మన హీరో వచ్చేసి ఇదే లాస్ట్ అనుకుంటాడు మన హీరో వచ్చేసి. అప్పుడు వచ్చేసి
మంచి పని చేశారు మాస్టర్ అంటది అన్నమాట మన హీరోతో. మన హీరో వచ్చేసి ఇప్పుడు ఏం చేయాలి బాగుంటాడు మన హీరో వచ్చేసి కొంచెం సేపు ఉంటే టైజింగ్ ఎలా వస్తాడు అని మన హీరో అనుకుంటా ఉంటాడు అన్నమాట. తర్వాత మన హీరో వచ్చేసి ఏమన్నా ఈ గృహం కూడా పడకూడదామా అని ఆలోచిస్తా ఉంటాడు అన్నమాట మన హీరో వచ్చేసి. అప్పుడు ఎల్లుళ్ళు వచ్చేసి ఒకేసారి మాస్టర్ అంటారు అన్నమాట. అప్పుడు అద్దరు చేసి మన హీరోతో ఏం చెప్తారంటే మాస్టర్ ఇక్కడ ఎనర్జీ మొత్తం ఒక ప్లేస్ లో గ్యాదర్ అవుతుంది మాస్టర్ అంటారు అన్నమాట. మన హీరో వచ్చేసి ఆ ప్లేస్ కొంచెం దగ్గరికి వెళ్ళేసి మన హీరో వచ్చేసి కొంచెం ఆనంద తాడుస్తూ ఎక్కడున్న ఎనర్జీ ఒక చోట గ్యాదర్ అయ్యే ఎనర్జీ అంటాడు అన్నమాట మన హీరో వాళ్ళతో వచ్చేసి లూతైలతో. మన లూ వచ్చేసి ఎనర్జీని ఫీల్ అయ్యి ఇది ఏమైనా గేట్ కీపర్ అనుకుంటాడు మన లూ వచ్చేసి. తర్వాత మనకు అక్కడి నుంచి సీన్ చెప్పేసి అసోసియేషన్ ప్లేస్ చూపిస్తారు అన్నమాట మనకు. మన హీరో టైజింగ్ వచ్చేసి స్నానం చేస్తుంటారు అన్నమాట అక్కడ వచ్చేసి. మన టైజింగ్ ముందు ఏం చెప్తానంటే ఒక గంట ఉంటే నేనేద్దాం అనుకున్నా ఆ గేట్ లేకన్నాడు అన్నమాట మన హీరోతో వచ్చేసి. అలా వాళ్ళు లోలు మాడుతుంటారు అన్నమాట మనకు బయట చూపిస్తారు అన్నమాట. బయట వచ్చేసి సౌండ్ ప్రూఫ్ బ్యారర్ ఉంటది అన్నమాట. అది వచ్చేసి లోపల వాళ్ళు మాట్లాడే మాటలు బయట వాళ్ళకి వినపడకుండా చేస్తారు అన్నమాట. అది వచ్చేసి మన హీరో వచ్చేసి బయట చూడడానికి చాలా బాగుందంటాడు అన్నమాట మన హీరో వచ్చేసి మన టైజింగ్ తో. తర్వాత టైజింగ్ ఉండి ఎందుకు అంత లేట్ గా వచ్చి ఉంటాడు అన్నమాట. నేను ఏమనుకున్నా అంటే నీకున్న స్కిల్స్ తో నాకు తెలిసి నువ్వు 2 రోజుల్లో అయిపోతావు అనుకున్నా అంటాడు అన్నమాట మన టైజింగ్ వచ్చేసి మన హీరోతో. మన హీరో నీకు నిజం చెప్పాలంటే నేను ఫస్ట్ రోజు హెల్ప్ చేసి అంటాడు అన్నమాట మన హీరో వచ్చేసి టైజింగ్ తో. కానీ హెల్ప్ చేసినా కూడా నాకు ప్రాబ్లం వచ్చింది అంటాడు అన్నమాట మన టైజింగ్ తో మన హీరో వచ్చేసి. మన టైజింగ్ ఉండి ఏంటి ప్రాబ్లమా ఎలా వస్తుంది ప్రాబ్లం బాస్ ను చంపిన తర్వాత అసలు ప్రాబ్లం రాదే అంటాడు అన్నమాట మన హీరోతో టైజింగ్ వచ్చేసి. మన హీరో వచ్చేసి ఏం చెప్తానంటే ఆ బాస్ బాడీ అనేది మాయమైందనమాట. దాని వల్ల నేను ట్రాన్స్ఫర్ వెళ్ళకపోయినా రివార్డ్స్ ఉంటాడు అన్నమాట మన హీరో వచ్చేసి టైజింగ్ తో. మన టైజింగ్ ఉండి ఏంటి అప్పుడు నువ్వు ఏం చేసావు అంటాడు అన్నమాట మన హీరోతో. మన హీరో వచ్చేసి ఆ సమయం ఏం చేశానంటే నేను మిగిలిన మాస్టర్స్ అన్ని చంపేసాను చెప్తాడు అన్నమాట మన హీరో వచ్చేసి టైజింగ్ తో. మన టైజింగ్ ఉండి అందుకైనా నీకు అన్ని క్రిస్టల్ చిక్ అంటాడు అన్నమాట మన టైజింగ్. మన హీరో ఉండే ఏదైనా కావచ్చు కానీ నేను లాస్ట్ దాన్ని చంపిన తర్వాత అంత ఎనర్జీ అనేది ఒకసారి గ్యాదర్ అయింది బాస్ రూమ్ అంటాడు అన్నమాట మన హీరో వచ్చేసి. నేను వచ్చేసి ఆ ప్లేస్ దగ్గరికి చాలా ప్రయత్నం తెలియని అంటాడు అన్నమాట మన హీరో వచ్చేసి. మన హీరో వచ్చేసి ఆ ప్లేస్ దగ్గర నేను పరిగెత్తుతో పోయాను నాకు వెలుతురుగా వచ్చింది అక్కడ నేను చాలా స్పీడ్ గా వెళ్ళాను అన్నమాట. అక్కడ వెళ్ళి చూస్తే ఆ ప్లేస్ లో నేను చూశాను అది ఎలా చెప్పాలో నాకు తెలియదు. అది చూడనికి ఎలా ఉందంటే ఈ వరల్డ్ అనేది ముక్కలు అయితే ఎలా ఉంటుందో అలా ఉందంటాడు అన్నమాట మా హీరో వచ్చేసి. అవన్నీ పీస్ ఎత్తలే అదంతా ఒక దాంట్లో స్టోర్ అయితే అది గ్యాదర్ అయితే ఎలా ఉంటుందో అది చూడనికి ఎలా ఉందంటాడు అన్నమాట మన హీరో వచ్చేసి. ఆ పవర్ వచ్చేసి మెరుస్తుంటది అన్నమాట. అది పవర్ వచ్చేసి నిదానం కిందికి వస్తుంటే మన హీరో చేయబడతాడు అన్నమాట. ఆ పవర్ వచ్చేసి కిందికి వస్తుంటే మన హీరో మొత్తానికి అది పట్టుకొని ఆచారంగా చూస్తుంటాడు అన్నమాట దాని దిక్కు. అప్పుడు మన హీరోకి నోటిఫికేషన్ వస్తుంది అన్నమాట. ఏమొస్తుందంటే మీరు ఈగో ఫ్రాగ్మెంట్ పొందారని వస్తుంది అనమాట మన హీరోకి వచ్చేసి. మన హీరోకి వచ్చేసి ఇంకొక నోటిఫికేషన్ వస్తుంది అనమాట. అంటే మీరు ఇప్పుడు రివార్డ్స్ రూమ్కి వెళ్తారా వస్తుంది అనమాట మన హీరోకి వచ్చేసి నోటిఫికేషన్. అప్పుడు టైజింగ్ వచ్చేసి ఏంటి ఏం మాడుతున్నాను అంటాడు అన్నమాట మన హీరోతో వచ్చేసి. మన హీరో వచ్చేసి ఏం చెప్తానంటే మన టైజింగ్ తో నా అభిప్రాయం ప్రకారం గేట్స్ అనేవి ఈగో ఉంటాడు అన్నమాట మన టైజింగ్ తో మన హీరో వచ్చేసి. ఇక్కడతో 12th చాప్టర్ అయిపోయింది.